గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి వేల్కూరు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, సాయిరామ్ హాస్పిటల్ ఖమ్మం అండి. ఈ మధ్య పేషెంట్లు చాలామంది జాయింట్ పెయిన్స్‌తో వస్తున్నారండి మన దగ్గరికి. సో, మెయిన్‌గా ఎందుకు వస్తున్నారు, ఏంటి రీజన్స్ అంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తుంటే మనకి యూరిక్ యాసిడ్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంది? దానివల్ల వచ్చే సమస్యలేందో మనం తెలుసుకుందాం ఈరోజు. యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ అవ్వడం వల్ల మనకి గౌట్ అనే సమస్య వచ్చిద్దండి. అసలు గౌట్ అంటే ఏందంటే బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు అది చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయ్యి మనకి ఎత్తుకొని పోయి జాయింట్స్‌లో స్టోర్ అవుతుంది. అసలు ఎందుకు వస్తుంది? ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనం ఎస్పెషల్‌గా బాడీలో హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు అదేంటంటే ప్యూరిన్స్ ఫామ్ అవుతాయి బాడీలో. అది యూరిక్ యాసిడ్‌లా కన్వర్ట్ అవుతుంది బ్లడ్‌లో. మనకి కన్వర్ట్ అయిన యూరిక్ యాసిడ్‌ని కిడ్నీస్ ఎక్కువ కన్వర్ట్ అయినప్పుడు కిడ్నీస్ పూర్తిగా ఫిల్టర్ చేయలేదు. ఎంతవరకైతే అంతవరకే ఫిల్టర్ చేయగలుగుతుంది. బ్యాలెన్స్ యూరిక్ యాసిడ్ మొత్తం మనకి జాయింట్స్‌లోకి వెళ్ళి ఫామ్ అయిపోతుంది ఫిల్టర్ కాలేకపోవడం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా మనకి బటనేల్ నొప్పొస్తుంది. ఫస్ట్ సింప్టమ్ అది. మనకి బటనేల్ పెయిన్ వస్తుంది. రెడ్‌నెస్ అండ్ స్వెల్లింగ్ వస్తుంది. అదేంటంటే అక్యూట్ ఆన్సెట్. అలా వచ్చినప్పుడు అది బేసిక్. అది గౌట్ అంటే మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జాయింట్స్‌లో ఫామ్ అయితే గౌట్ అనేది వస్తుంది. మనకి ఎక్కువ అవ్వడం వల్ల. సో, దీనికి ఎందుకు వస్తుంది అంటే మనం మళ్ళీ డిస్కస్ చేసాము. సో, ఎవరెవరిలో వస్తుంది అంటే మామూలుగా ఇది మనకి 30 ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంది. మేల్స్‌లో ఎక్కువ ఉంటుంది. మనకి కొద్దిగా జెనెటిక్స్ వల్ల కూడా ఇది వస్తుంది. ప్లస్ హై ప్రోటీన్ డైట్. హై ప్రోటీన్ డైట్ అంటే మనకి నాన్ వెజిటేరియన్ ఎక్కువ. రెడ్ మీట్ తీసుకోవడం వల్ల కానీ, మనకి సీ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, ఆర్గాన్ మీట్ అంటే లివర్ అవి తినడం వల్ల కానీ వస్తుంది. అలా అని వెజిటేరియన్ డైట్‌లో ఉండదని కాదు. వెజిటేరియన్స్‌లో కూడా మనకి ఎగ్జాంపుల్ పప్పులు, అన్‌పాలిష్డ్ పప్పు తీసుకున్నప్పుడు కానీ, మనకి కాలీఫ్లవర్ తీసుకున్నప్పుడు కానీ, మనకి గ్రీన్ పీస్ తీసుకున్నప్పుడు కానీ కొంతమందికి ఫ్లేర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీనిని మనం ఎలా తగ్గించాలి, ఏం చేయాలి ఇలా వచ్చినప్పుడు అన్నప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఫ్రక్టోస్ సిరప్స్ అవాయిడ్ చేయాలి, రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి, ఆర్గాన్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. మనం ఇంకా వెజిటేరియన్‌లో కాలీఫ్లవర్ అవాయిడ్ చేయాలి. బేసిక్‌గా మనం ఇది గ్రీన్ పీస్ అవాయిడ్ చేయాలి. బచ్చలాక్ అని ఉంటుంది. అవి అవాయిడ్ చేయాలి. మష్రూమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ప్లస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇవన్నీ మనం చేసుకున్నా కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గట్లేదు, ఇంకా అలాగే ఉంది, పెయిన్ ఎక్కువగా ఉంది అంటే మనం ఇంకా టాబ్లెట్ ఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేయాలి. సో, మనం రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్ గురించి మాట్లాడుకున్నాము ఇందాక. అది మామూలుగా 30 ఇయర్స్ ప్లస్ ఓల్డ్ ఏజ్ వీళ్ళల్లోనే రావాలని ఏం లేదు. నేను నా ప్రాక్టీస్‌లో 18 ఇయర్స్ అబ్బాయికి నేను చూశాను గౌట్. అది ఎందుకు వచ్చింది అంటే ఇతను హెవీగా ఆల్కహాల్ తీసుకుంటారు. సో, మనం హెవీగా ఆల్కహాల్ తీసుకొని మనకి ఎక్కువ ఆర్గాన్ మీట్స్ ఇవన్నీ తిన్నప్పుడు కూడా మనకి ఆ ఏజ్‌లో కూడా రావచ్చు. 30 ఏళ్ళు దాటే వస్తుందని మనకి గ్యారంటీ ఏమీ లేదు. మనకి 18 ఇయర్స్‌లో కూడా గౌట్ అనేది రావచ్చు. సో, సడన్‌గా మనకి 1, 2 డేస్‌లో బటనేల్ దగ్గర పెయిన్ అండ్ స్వెల్లింగ్ అండ్ వార్మ్త్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇమ్మీడియట్‌గా డాక్టర్ నుంచి కన్సల్ట్ అవ్వాలి. నెగ్లెక్ట్ చేయకూడదు మనము. చేసినప్పుడు మనకి గౌట్ అనేది యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎలివేట్ అవుతుంది. నార్మల్ కన్నా మనకి ఎలివేట్ అవ్వచ్చు. అయినప్పుడు మనం ఏం చేస్తామంటే పేషెంట్‌కి మనము కంట్రోల్ చెప్తాం. ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అని. మనం చెప్పుకున్నట్టు ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. ఫ్రక్టోస్ సిరప్స్ అవాయిడ్ చేయాలి. మనము మెయిన్‌గా ఏందంటే మనకి కొంతమందికి తెలియకుండా మనం ఇది తినేస్తూ ఉంటాం. మైదాతో చేసిన పదార్థాలు. మనం బ్రెడ్ కానీ అవన్నీ మనము కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చేశాక మనం మొత్తం కంట్రోల్ తీసుకున్నాక అయినా కూడా మనకి తగ్గట్లేదంటే మనం చెప్పినట్టు మనం ఇంకా టాబ్లెట్ ఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేయాలి. దానిలో చాలా టైప్స్ ఉంటాయి టాబ్లెట్ ఫార్మ్స్ అనేవి. అలోప్యూరినాల్ అని, ఫెబుక్సోస్టాట్ అని, గౌట్నిల్ అని సో చాలా ఉంటాయి. అది డిపెండ్స్ దాన్ని బట్టి మనం స్టార్ట్ చేసుకుంటూ చూస్తాం. థ్యాంక్ యూ.